వాట్ ఈస్ ద ఎలియాస్ ఇన్ ఎస్క్యూఎల్? ఎస్క్యూఎల్లో ఎలియాస్ అంటే ఏంటి? ఎలియాస్ ఈజ్ యూజ్డ్ టు గివ్ టెంపరరీ నేమ్ ఆఫ్ టేబుల్ ఆర్ కాలం. ఒక టేబుల్కి టెంపరరీ నేమ్ ఆర్ కాలం, టేబుల్ కానీ కాలం కానీ టెంపరరీ నేమ్ ఇవ్వడానికి మనం అలియాస్ యూస్ చేస్తామన్నమాట. జనరల్గా అలియాస్ అంటే ఏంటి? నిక్ నేమ్ అనమాట. మనం ఎవరినైనా 2 పేర్స్ ఉంటాయి, అసలు నేమ్ ఉంటుంది అండ్ నిక్ నేమ్ ముద్దుగా ఇంకొక పేరుతో పిలుస్తాము, అట్లాగా అలియాస్ యూస్ చేస్తారు ఇక్కడ ఎస్క్యూఎల్లో. కాలంకి అలియాస్ ఇవ్వచ్చు, టేబుల్కి అలియాస్ ఈ విధంగా 2 వేస్లో అలియాస్ ఇవ్వచ్చు. ఒకటి కాలంకి ఇవ్వచ్చు, రెండోది టేబుల్ నేమ్కి ఇవ్వచ్చు. సింటాక్స్: సెలెక్ట్ కాలంకి అలియాస్ ఎలా ఇస్తాం? సెలెక్ట్ కాలం నేమ్ యాజ్ అలియాస్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఏ టేబుల్లో ఏ కాలంకి మనం అలియాస్ ఇస్తున్నాము అంటే, ఈ టేబుల్లో సపోజ్ ఈఎంపీ అనే టేబుల్లో అడ్రస్ అనే కాలంకి నేను అలియాస్గా అడ్రస్ 2 అని ఇస్తున్నాను అనమాట. అలా మార్చాలనుకున్నప్పుడు ఈ సింటాక్స్ ఇవ్వాలన్నమాట. ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఈఎంపీ అనే టేబుల్ ఉంది, దాంట్లో 4 కాలమ్స్ ఉన్నాయి. ఈఐడి, ఈ నేమ్, ఈ ఇన్కమ్, డిఓజీ, డేట్ ఆఫ్ జాయినింగ్. నాకు ఈ ఇన్కమ్ అనేది మీనింగ్ఫుల్గా అనిపించట్లేదు, అంటే చూడంగానే నాకు అర్థం కావట్లేదు ఈ ఇన్కమ్ అనేది. నేను దీని బదులు నేను అలియాస్గా ఈ శాలరీ అని ఇవ్వాలనుకుంటున్నా. అప్పుడు ఎలా నువ్వు కమాండ్ రాస్తాం? సెలెక్ట్ ఏ కాలంను మార్చాలనుకుంటున్నా, ఈ ఇన్కమ్ యాజ్ ఏం నేమ్ ఇవ్వాలనుకుంటున్నాం, నిక్ నేమ్ శాలరీ. ఈ టేబుల్ నేమ్ ఏంటి? ఫ్రమ్ ఈఎంపీ అనే టేబుల్లో ఈ ఇన్కమ్ అనే కాలంకి నేను అలియాస్ నేమ్ శాలరీ అని ఇచ్చుకుంటున్నాను. అప్పుడు ఇది ఎంటర్ చేయగానే మనకి శాలరీ వరకే చూపడుతుంది, ఈ ఇన్కమ్ చూపించకుండా ఆ కాలం నేమ్ ఏమవుతుంది? శాలరీ అవుతుంది అనమాట. అందులో ఉన్న డేటా డిస్ప్లే అవుతుంది ఆ కాలంలో. ఇది ఒరిజినల్ టేబుల్ మీద ఎఫెక్ట్ చేయదు, ఇది టెంపరరీ అనమాట. మనం ఇప్పటికిప్పుడు ఇచ్చుకున్నాం కాబట్టి అంతవరకే అది మాడిఫై చూపెడుతుంది. నువ్వు మళ్ళీ ఒరిజినల్ టేబుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అని టైప్ చేయగలి ఈ కమాండ్ తర్వాత ఒరిజినల్గా ఏది ఉందో అదే డిస్ప్లే అవుతుంది. సో ఇది టెంపరరీ అనమాట, ఇది ఒరిజినల్ టేబుల్ మీద ఎఫెక్ట్ చేయదన్నమాట. సెలెక్ట్ ఈఐడి, ఈ నేమ్, ఈ శాలరీతో పాటు మొత్తం టేబుల్ మొత్తం డిస్ప్లే చేయాలి, కానీ ఈ ఇన్కమ్ అనేది శాలరీగా చూపించాలి అన్నప్పుడు మనం ఈ కమాండ్ రాయాలి. సెలెక్ట్ ఈఐడి, ఈ నేమ్, ఈ ఇన్కమ్ యాజ్ శాలరీ. ఎలా మారుస్తున్నాను నేను? ఈ ఇన్కమ్ని శాలరీగా మార్చుకుంటున్నా ఫ్రమ్ ఏ టేబుల్? ఈఎంపీ. ఇప్పుడు మనకు టేబుల్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ ఇన్కమ్ బదులు ఏమవుతుంది? ఈ శాలరీతో హెడ్డింగ్ వస్తుంది. ఇన్కమ్ పోయి శాలరీ వచ్చి మిగతాదంతా డిస్ప్లే అవుతుంది అనమాట. మళ్ళీ ఈ కమాండ్ తర్వాత మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ నొక్కగానే ఇదే టేబుల్ డిస్ప్లే అవుతుంది. ఒరిజినల్ టేబుల్ మీద ఇది కమాండ్ ఎఫెక్ట్ చేయదు, టెంపరీగా మనకి ఈ ఇన్కమ్ కాస్త ఈ శాలరీగా చూపెడుతుంది అనమాట. అంటే నిక్ నేమ్ ఇచ్చుకుంటున్నాను, నాకు ఇది సాటిస్ఫాక్షన్గా లేదు ఈ ఇన్కమ్ అనే కాలం నేమ్. సో నాకు అది నచ్చలేదు కాబట్టి నేను ఈ శాలరీ ఇచ్చుకొని నేను టేబుల్ డేటాని డిస్ప్లే చేసుకుంటున్నాను. ఆ విధంగా టెంపరీగా ఇవ్వడానికి అలియాస్ యూస్ చేస్తారు. నెక్స్ట్ టేబుల్ అలియాస్ ఎలా ఇస్తారు? సింటాక్స్: సెలెక్ట్ కాలం నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ యాజ్ అలియాస్ నేమ్. ఈ టేబుల్కి అలియాస్ నేమ్ ఇస్తున్నాం కాబట్టి టేబుల్ నేమ్ యాజ్ అలియాస్ నేమ్. ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ మనకి 2 టేబుల్స్ కావాలి. ఫస్ట్ది ఈఎంపీ టేబుల్, నెక్స్ట్ది S2 అనే ఒక టేబుల్ తీసుకున్నాం. S2 మీన్స్ స్టూడెంట్. ఇందులో ఎస్ఐడి, ఎస్ అడ్రస్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని ఉపయోగించి మనం టేబుల్కి అలియాస్ రాద్దాం. సెలెక్ట్ ఈ 2 టేబుల్లో నుంచి నేను ఈ 2 కాలమ్స్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నా. సెలెక్ట్ ఈ 2 కాలమ్స్ కాదు, ఇవి డిస్ప్లే చేయాలనుకుంటున్నా. ఈ నేమ్, ఎస్ అడ్రస్ ఫ్రమ్ ఈ 2 టేబుల్లో నుంచి ఒక్కొక్క కాలం నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నా. ఫస్ట్ ఈ నేమ్ తీసుకున్నా. సెలెక్ట్ ఈ నేమ్ అంటే ఫస్ట్ టేబుల్లోది. నెక్స్ట్ ఎస్ అడ్రస్ అనగానే సెకండ్ టేబుల్లోది. ఫ్రమ్ ఏ టేబుల్? ఈ 2 ఏ టేబుల్లో ఉన్నాయి 2 కాలమ్స్? ఫ్రమ్ ఈఎంపీ కామ S2. వేర్ కండిషన్ సాటిస్ఫై అయ్యాలి. మొత్తం ఎప్పుడు చూపించాలి? వేర్ ఈఐడి. ఎప్పుడైతే ఈఐడి ఈక్వల్ టు ఎస్ఐడి అయితే అప్పుడు ఆ ఈ నేము ఎస్ అడ్రస్ చూపించాలన్నమాట. సో చెక్ చేసింది. ఈఐడి ఎంత? ఇక్కడ 10. ఈఐడి ఇక్కడ 10 ఉంది, ఎస్ఐడి ఇక్కడ 10 ఉంది. సో ఈ కాలం డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఈఐడి ఇక్కడ 20, ఇక్కడ 20. సో ఈ కాలం
ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 30 ఉంది. సో ఇవి రెండు ఈక్వల్గా అయినాయి కాబట్టి ఈ నేము ఈ అడ్రస్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఏదైతే ఈ కండిషన్ ట్రూ అయితే వాటికి సంబంధించిన ఈ నేము ఈ అడ్రస్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అన్ని ఈఐడి ఎస్ఐడి ఈక్వలింగ్ కాబట్టి ఈ నేములు కంప్లీట్గా ఈ ఎస్ అడ్రస్ కంప్లీట్గా డిస్ప్లే అవుతుంది. ఈ నేమ్ అని ఫస్ట్లో ఈ నేమ్ ఎంత రని, ఎందుకంటే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, రెండు ఈక్వల్గా బట్టి ఈ నేమ్ రాని ఈ టేబుల్లో ఎస్ అడ్రస్ ఎంత విజయ్ అనేది డిస్ప్లే అయింది. ఇప్పుడు నీకు ఈ కమాండ్ చూడంగానే నీకు కన్ఫ్యూజ్గా ఉంది, ఈఐడి ఏంటి, ఎస్ఐడి ఏంటి, ఇది ఏ టేబుల్లో నుంచి తీసుకున్నారు అనేది నీకు అర్థం కాలేదనుకో, మనం ఇప్పుడు టేబుల్స్కి అలియాస్ ఇవ్వచ్చు. అట్లాగో చూద్దాం. సెలెక్ట్ ఈ నేమ్ ఎస్ అడ్రస్ ఫ్రమ్ ఈఎంపీకి అలియాస్ నేమ్ ఇచ్చాం, ఈ స్టూడెంట్కి అలియాస్ నేమ్ ఇచ్చాం ఎస్, వేర్ ఇప్పుడు నీకు ఈఐడి అండ్ ఈ డాట్ ఈఐడి, ఈ అనగానే నీకు ఏమర్థమవుతుంది, ఎంప్లాయ్ టేబుల్లోని ఈఐడి అని. నెక్స్ట్ ఎక్స్ డాట్ ఎస్ఐడి అంటే స్టూడెంట్ టేబుల్లో ఎస్ఐడి అని నీకు అర్థమవుతుంది. ఈ ఈఐడి ఎస్ఐడి ఎక్కడి నుంచి తీసుకున్నామని కన్ఫ్యూజన్ లేకుండా ఆ టేబుల్ యొక్క అలియాస్ నేమ్స్తో మనల్ని వాటిని రిఫర్ చేస్తున్నాం. సో ఏమవుతుంది, మనం ఏ టేబుల్ నుంచి ఏ కాలం తీసుకున్నది కమాండ్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం టేబుల్కి అలియాస్ నేమ్ని యూస్ చేస్తారనమాట. దీనికి కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది, లైక్ ఇందాకలాగా వచ్చిన ఈ నేము ఎస్ అడ్రస్. కాకపోతే మనం ఈ ఈఐడి ఈ ఎస్ఐడి అనేది ఏ టేబుల్లో తీసుకున్నాం కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి మనం ఈ టేబుల్స్కి అలియాస్ నేమ్స్ ఇచ్చేసి ఆ అలియాస్ నేమ్స్ ద్వారా వాటి కాలమ్స్ని రిఫర్ చూడంగానే మనకి కమాండ్ చూడంగానే అర్థమవుతుంది. ఈఐడి అనేది ఎంప్లాయ్ టేబుల్లో కాలం, ఎస్ఐడి అనేది స్టూడెంట్ నేమ్లోనే ఒక కాలం. ఈ రెండు ఈక్వల్ అయితేనే ఈ నేమ్ ఈ అడ్రస్ ప్రింట్ అవ్వాలనేది మనకు అర్థమవుతుంది అనమాట.